హలో అండి, నమస్తే. ఈరోజు పాలకూర పుల్లకూరలాగా చేస్తున్నానండి. పప్పు ఏం వేయకుండా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతి పొడి అంతా వేసి టమాటాలు వేసి పాలకూర కూడా బాగా తరిగి వేసేసి ఒక విజిల్కి పెట్టేసానండి. ఇంకా బాగా మెదిపోయింది. ఇప్పుడు మెత్త చేసిన తర్వాత దీనికి తాళింపు పెట్టడం, మనం పోపు పెట్టేయాలి అంతే. ఇది పులకూరలాగా కొద్దిగా చింతపండు ఒక స్పూను, హాఫ్ స్పూన్ వేసినది కొద్దిగా ఉంది. ఆ కూర పులకూరలాగా ఉంటుంది అన్నమాట. ఇది పోపు వేగింది. ఇప్పుడు వేసేస్తుంది. ఇట్లా మెత్తగా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్ ఇది. పుల్లగా బాగుంటుందండి. ఇది కొంచెం మనము టమాటాలు కొద్దిగా చింతపండు గుజ్జేసాం కాబట్టి ఉంటుంది. ఇది పుల్లగూరలాగా చేసాను. ఇది ఇప్పుడు బీన్స్ మసాలా కర్రీ అనమాట. బీన్స్ బంగాళదుంప రెండు వేసి మసాలా కర్రీ చేస్తాను. ఆయిల్ కొద్దిగా వేసి బీన్స్ ముక్కలుగా తరుక్కొని, లేత బీన్స్ అండి. ఇది ఒక విజిల్ అయిపోతుంది. ఒక బంగాళదుంప కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను జల్లిగడ్డ దీంట్లో. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చివాసన పోవాలండి, వేగినివ్వాలి కొద్దిగా. ఉల్లిపాయలు వేగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోవాలండి. ఇది పచ్చి వాసన పోయాక 2 నిమిషాల తర్వాత మనము ఈ కాయగూర వేసుకోవాలి. ఉప్పు వేసేసాను ముందే, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయని. అవి వేగిందండి. ఇప్పుడు బీన్స్ వేసేసుకుంటాను. బీన్స్ తరిగి పెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం అన్నమాట. ఇందులో మసాలాలు అన్నీ వేసుకుంటాను. పసుపు, ధనియా పొడి, కారము, ఇది మూత పెట్టి 2 నిమిషాలు అలాగే వేగనిద్దామండి. అలాగే 2 నిమిషాలు వేగిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కాయగూరలన్నీ మొత్తం కలుపుకొని కింద మొత్తం ముక్కలకి అంతా ఉప్పు కారం పట్టేట్టు మొత్తం కలుపుకోవాలి బాగా. ఇందులోకి పెరుగు అండి, కొద్దిగా ఒక స్పూను చెంచాడు పెరుగు బాగా నీళ్ళకి కొట్టుకొని ఇందులో వేసేయాలండి. ఇందులో కొబ్బరి వేయడం లేదు మనము. ఇది వేస్తే గుత్తంగా ఉంటుంది కాబట్టి కొబ్బరి వేసిన అవసరం లేదండి. పెరుగు చాలు.
తిరిగి ఒక 5 నిమిషాలు ఇది ఇలా వేగనిద్దామండి. ఇలా మూత పెట్టేసి కొత్తిమీర కూడా తరిగేసేసాను సన్నగా. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేయాలండి. ఒక విజిల్ చాలు, అయిపోతుంది. అన్నీ పడిపోయినాయి ఇందులో మసాలాలు అన్నీ, ఉప్పు కారము పసుపు ధనియా మొత్తం పడిపోయింది, మసాలా దినుసులు అన్నీ పడిపోయింది. ఇంకేం లేదండి. ఇది మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్కు ఆఫ్ చేసేస్తే బీన్స్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. కొద్దిగా చివరిలో కస్తూరి మెతి కూడా వేసుకోవాలనుకుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. కస్తూరి మెతి నీళ్ళు పోసారు. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు చాలండి. అంతే. ఇప్పుడు ఒక విజిల్ ఇచ్చేసినామంటే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఇదిగోండి, ఒక విజిల్కు బీన్స్ మసాలా కర్రీ రెడీ అన్నమాట. ఇలా అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలంతే. మన అన్నంలో చపాతీల్లో కూడా బాగుంటుందండి ఇది. ఇది జొన్న రొట్టెలకు బాగోదు ఇది, ఎందుకంటే కొంచెం పేలగా ఉంటుంది కాబట్టి. జొన్న రొట్టెల కంటే మన గోధుమ చపాతీలకి చాలా బాగుంటుంది. ఇదండి ఇది. ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.